హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 40వ భాగం వినండి. నిన్నటి ఎపిసోడ్‌లో విద్య ఫోన్ మాట్లాడుతుంటే శకుంతల వెళ్ళి పడుకోమని కోప్పడింది. అక్కడితో ఎండ్ అయింది. ఈరోజు ఎపిసోడు వాసంతి ఇంటి దగ్గర నుండి మొదలవుతోంది. ఉదయం వాసంతి రెడీ అయ్యి బయటకొచ్చేసరికి అక్కడ రెడీ అయ్యి సిద్ధంగా ఉంది మాలతి. మాలతిని అలా చూశాక ఇప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ అబ్బాయికి ఏదైనా అయ్యింది అని తెలిస్తే దీన్ని ఆపగలమా? ముందు లక్ష్మికి ఫోన్ చేయాలి అనుకుంది వాసంతి. నువ్వు అప్పుడే రెడీగా ఉన్నావా? నాకు కొంచెం స్ట్రాంగ్గా టీ పెట్టి తీసుకురావా? నైటు చాలాసేపు చదువుతూ కూర్చున్నాను, అందుకే మెలకు రాలేదు. నువ్వే అన్నీ చూసుకుంటూ నన్ను బద్ధకురాలను చేసేస్తున్నావు అంది వాసంతి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ. నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు నువ్వు నన్ను చూసుకున్నావుగా, ఇప్పుడు నేను నిన్ను చూసుకుంటాను. ఓకే అక్క, బ్రేక్ఫాస్ట్ కూడా రెడీగానే ఉంది, తొందరగా వచ్చి తిను అని కిచెన్లోకి వెళ్ళింది మాలతి. ఇప్పుడే వచ్చేస్తున్నాను అని మాలతి అలా వెళ్ళాక లక్ష్మికి ఫోన్ చేసింది. ఆ వాసు, అతను ఎవరు అనేది తెలియలేదు, మెడిసిన్కి కూడా పెద్దగా రెస్పాండ్ కావట్లేదు. న్యూస్ ఛానల్స్కి పేపర్స్కి ఇచ్చాం అతని ఫోటో. ఎవరైనా గుర్తుపట్టి వస్తే రావాలి. అతను ఒక డ్రగ్ ఎడిక్ట్. దీని వెనకేదో పెద్ద కథే ఉంది. నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక పెద్ద సవాల్ లాంటి కేసు తీసుకొచ్చావు. లేదంటే ఏ చిన్న పోలీస్ స్టేషన్కో ఈ విషయం తెలిసి వాళ్ళ నిర్లక్ష్యానికి బలయ్యి ఒక అనాథ శవంగా ఒక మూలపడి ఉండేది అంది లక్ష్మి. అవునా, సరే, నీకు పని దొరికింది. నువ్వు చెప్పేది వింటుంటే నాకు ఒక కేసు దొరికేలాగైతే అనిపిస్తోంది అంది వాసంతి. నువ్వు ఇలాంటి కేసులు వాదించవేమో అంది. ఎవరో కానీ కొట్టిపడేశారు, పాపం చనిపోయే స్థితిలో ఉన్నాడు. చూద్దాం, ఏమాత్రం మంచోడని తెలిసినా నేను రెడీనే. మాలతి చూడ్డానికి వెళ్దాం అంటోంది. ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో? ఇది సెన్సిటివ్, నీకు తెలుసు కదా అంది. ఏం పర్లేదులే, ఒకసారి వెళ్ళి చూసి వచ్చేయండి, ఎక్కువసేపు అక్కడ ఉండొద్దు అంది లక్ష్మి. అతను కొంచెం రికవర్ అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి మారుస్తాం. నువ్వు డబ్బులైతే ఇక పే చేయకు. ఇప్పుడు కదిలించడం ప్రమాదం అన్నారని ఆగాల్సి వచ్చింది అంది మళ్ళీ. సరే సరే, థ్యాంక్ యూ అని కాల్ కట్ చేసి వెళ్ళి, నువ్వు తిన్నావా మాలతి అంటూ టేబుల్ దగ్గర కూర్చుంది. నువ్వు వచ్చేటప్పటికి తినేసి కూర్చుంటే టైం వేస్ట్ ఉండదని తినేశాను. ఇదిగో నీకు టీ అంటూ టీ అక్కడ పెట్టి ఎదురుగా కూర్చుంది. బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఇద్దరూ బయలుదేరారు. అక్కడ ఆదిత్య రెడీ అయ్యి బయటకు వస్తుంటే రవి ఎదురు వచ్చాడు. నువ్వేంటి ఇక్కడ అన్నాడు కొడుకుని చూస్తూ. మీరేంటి ఈ టైంకి, రాత్రంతా ఎక్కడున్నారు అన్నాడు ఆదిత్య. ఎక్కడో ఉన్నానులే, మొత్తానికి ఇంటికి వచ్చేసావు. ఇప్పటికైనా తెలిసిందా పేరెంట్స్ విలువ అన్నాడు. పిల్లలకి పేరెంట్స్ విలువే కాదు, పేరెంట్స్కి కూడా పిల్లల విలువ తెలియాలి. నా నుండి సంపాదన రావట్లేదని నన్ను వద్దనుకున్నారు, మళ్ళీ నన్ను సంపాదన పరుని చేయాలని ఆశతో మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు. ఈ విషయం మీకు తెలిసేలోపు మీరు రోడ్డు మీద ఉంటారు, జాగ్రత్త పడండి అంటూ నిలబడకుండా వెళ్ళిపోయాడు ఆదిత్య. లోపలికి వస్తూ, ఏం చెప్పావేంటి వాడికి, అంత పెద్ద క్లాస్ పీకి వెళ్తున్నాడు అన్నాడు రవి. నేను చెప్పాలా? రాత్రంతా మీరు ఇంటి దగ్గర లేకుండా ఇప్పుడొస్తేనే వాడికి అర్థమవుతుంది. మీ వాలకం చూసుకున్నారా? ఒకసారి అద్దంలో చూసుకోండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది. అక్కడ మాలతి వాసంతి ఇద్దరు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక ఇద్దరు కూర్చుని ఏడుస్తున్నారు. అక్క, వాళ్ళు అతని పేరెంట్స్ ఏమో అంది మాలతి. లక్ష్మి ఎవరో తెలియదని చెప్పింది అనుకుంటూ వాళ్ళ వంక చూస్తూనే లోపలికి వెళ్ళింది. వాళ్ళని పలకరించాల్సింది కదా, తెలుసును అంది మాలతి వెనకే వెళ్తూ. ఇది హాస్పిటల్ రా, ఇతను ఒక్కడే ఉంటాడా? చాలామంది ఉంటారు కదా, వాళ్ళెవరో మనకెలా తెలుస్తుంది అంది. తిన్నగా ఐసీయూ దగ్గరికి వెళ్తే అక్కడ పోలీసులు ఇద్దరు కాపలా ఉన్నారు. లోపలికి వెళ్ళబోతుంటే, మేడం, లోపలికి ఎవరికి పర్మిషన్ లేదు అన్నాడు ఒక కానిస్టేబుల్. ఎందుకని అంది మాలతి. మాకు పైనుండి ఆర్డర్ మేడం, ఎవరినీ లోపలికి వెళ్ళనివ్వద్దని. ప్లీజ్ మేడం, మీరు మాకు సహకరించాలి అన్నాడు వాసంతిని చూస్తూ. ఓకే అంటూ వెనక్కి వచ్చేసారు ఇద్దరు. మాలతిని ఆ ఏడుస్తున్న వాళ్ళ పక్కన చైర్లో ఖాళీగా ఉంటే అక్కడ కూర్చోబెట్టి తను కూడా అక్కడే కూర్చుంది. కొంచెం ముందుకు వంగి వాళ్ళని చూస్తూ, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు మీరిద్దరూ అంది వాసంతి. ప్రొద్దుట టీవీలో చూపిస్తుంటే చూసి ఇక్కడికి వచ్చాం.
అతను నా ఒక్కగానొక్క కొడుకు. నెల రోజులుగా కనిపించట్లేదు. మేం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇక్కడ పోలీసులు ఏవేవో చెప్తున్నారు. ఎవరో మేడం వస్తారట, ఇక్కడ కూర్చోమన్నారు అందావిడ. అవునా, మనం న్యూస్ ఛానల్ చూడలేదే అంది మాలతి. మీరు అంది ఆవిడ వీళ్ళిద్దరినీ చూస్తూ. నేను అడ్వకేట్ వాసంతి, ఇది నా చెల్లెలు మాలతి. మేమిద్దరమే వెళ్తుంటే చూసాం మీ అబ్బాయిని. మేమే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాం అంది వాసంతి. అవునా అంటూ లేచి నిలబడి చేతులు జోడించి దండం పెట్టారిద్దరూ. అయ్యో, అలా ఏం వద్దమ్మా, కూర్చోండి అంది వాసంతి లేచి వాళ్ళిద్దరినీ కూర్చోబెడుతూ. నా పేరు సుభద్ర, ఈయన నా భర్త వంశీ, నా కొడుకు అతను శరత్. మీ కష్టం వృధా పోకుండా వాడు ప్రాణాలతో దక్కితే చాలు అంది. వీళ్ళిద్దరూ అక్కడ ఉండగానే లక్ష్మి ఇంకా కొందరు పోలీసులు వచ్చారు. వీళ్ళ దగ్గరకు వచ్చి, అమ్మా చెప్పండి, అతను మీ అబ్బాయా అంది లక్ష్మి. అవును మేడం, ఒక్కడే కొడుకు, నెల రోజులుగా కనిపించట్లేదు. మేం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాం అంది. అవునా, సరే, మీ ఇంటికి వీళ్ళిద్దరూ వస్తారు, వాళ్ళతో పాటు మీరు ఇంటికి వెళ్ళండి అంది లక్ష్మి. మా పిల్లోడికి ఎలా ఉందో అంటే చూడనివ్వకుండా ఇంటికి వెళ్ళమంటారేంటి అంది. మేడం, సహనంగా ఉండండి. మీ అబ్బాయి డ్రగ్ ఎడిక్ట్. మీకు ఆ విషయం తెలుసా? జరిగింది యాక్సిడెంట్ కాదు, ఎవరో కొట్టి పడేశారు. మీరు చూస్తే చదువుకున్న వారిలా ఉన్నారు. మీరు సహకరించాలి మాకు అంది లక్ష్మి. మౌనంగా ఉండిపోయారిద్దరు. అతన్ని ఎవరు కొట్టారు, అక్కడ ఎందుకున్నాడు, అసలు ఏమీ తెలీదు. మీరింటికి వస్తే అక్కడ అతని వస్తువులు చూస్తే మాకేదైనా ఆధారం దొరకచ్చు. ప్లీజ్, మీరు మాకు సహకరిస్తే మీ అబ్బాయిని ఇలా చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఈజీ అవుతుంది మాకు అంది లక్ష్మి మళ్ళీ. రండి మేడం, కాకపోతే ఒక్కసారి మా అబ్బాయిని చూడనిస్తారా అన్నాడు వంశీ. అతని భార్యతో పాటు లక్ష్మి వీళ్ళిద్దరినీ కూడా రమ్మంది. నలుగురు లోపలికి వెళ్ళారు. స్పృహలో లేకుండా అలానే ఉన్నాడు. సుభద్ర ఏడుస్తోంది. ఎన్నోసార్లు చెప్పాను, ఇవన్నీ వదిలేయరా అని, వినలేదు. ఫ్రెండ్స్ అంటూ వాళ్ళు కూడా తిరిగి ఈ స్థితికి వచ్చావు అంటూ ఏడుస్తోంది. అమ్మా, మీరిక్కడే ఉండండి, ఆయన మా కూడా ఇంటికి వస్తారులే అంది. నలుగురు బయటికి వచ్చేశారు. అతనితో పాటు ఇద్దరు పోలీసుల్ని పంపించింది లక్ష్మి. చూసావు కదా మాలతి, మళ్ళీ ఇక్కడికి రావాలని అనుకోవద్దు. ఇది కేసు అవుతుంది. పదే పదే మీరు ఇక్కడికి రావడం వల్ల మీకు అతనికి సంబంధం ఏంటి అనే విషయాలు అనుమానం మొదలవుతాయి. ఎందుకు వచ్చింది, మీరు రాకండి. మీడియా దృష్టిలో పడడం ఎందుకు అంది లక్ష్మి. అర్థమైందా మాలతి అక్క చెప్పేది అంది వాసంతి మాలతిని చూస్తూ. తరువాత ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేశారు. దీంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అన్నీ వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వింకా అతని గురించి ఆలోచించకు. మనం చెయ్యాల్సిన ధర్మం మనం చేసేసాం. మిగిలింది అదే నడుస్తుంది. నేను వెళ్ళాక ఏం చేయాలో నీకు తెలుసు కదా. హాయిగా చదువుకుంటూ కూర్చో. ఇవన్నీ మనసులో పెట్టుకోకు, ఓకేనా? బాయ్ అంటూ మాలతిని ఇంటి దగ్గర వదిలి వాసంతి బయటికి వెళ్ళిపోయింది. వీరభద్రం ఇంటి దగ్గర. అయితే వాడు ఎంపీ కొడుకంటావు అన్నాడు వీరభద్రం. అవునయ్యా, వట్టి ఎంపీ కాదు, మినిస్టర్ కూడా అన్నాడు ప్రకాష్. ఇంకో విషయం తెలుసుకో, మా నమ్మితోని వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది వీడే అంటావా అన్నాడు. అలాగే అనిపిస్తుందయ్యా. వెళ్ళిపోవాలని వెళ్ళిన వాళ్ళు మధ్యలో ఎందుకు వెనక్కి వచ్చారో అర్థం కాలేదు. ఏదో ఉందయ్యా, అమ్మాయి గారిని అడిగితే చెప్తారు అన్నాడు. వద్దు, ఏమీ అడగొద్దు, నేను చూసుకుంటాలే. నీకేదైనా కొత్త విషయం తెలిస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నాడు వీరభద్రం. సరే అయ్యా అంటూ వెళ్ళిపోయాడు ప్రకాష్. అయ్యా, మన పిల్లని లేవ తీసుకుపోవాలని చూసినోడిని నువ్వు ఇంటికి తీసుకొచ్చి మర్యాదలు చేస్తున్నావు. నాకు ఒకటి అర్థం కాదు, నీకు అందరూ ఇలాంటి వాళ్ళు నచ్చుతారేంటి? ఆ రోజు ఆదిత్యని అంతే చేసావు, ఇప్పుడు ఈడిని అంతే చేస్తున్నావు అన్నాడు రామభద్రం వచ్చి పక్కన కూర్చుంటూ. ఆగరా, ఇప్పుడే కదా సింహం పిల్ల బోను దగ్గరకు వచ్చి ఆటలు మొదలుపెట్టింది. అదని చూసి బంధిస్తే అయిపోతుంది కదా అన్నాడు వీరభద్రం. ఆడిని బంధించి మనమేం చేసుకోవాలా? బంధించి ఇంటల్లుని చేసుకుందామా అన్నాడు. అందుకే నిన్ను బుర్ర పెంచుకోమనేది. ఆడిని కిడ్నాప్ చేస్తే ఎన్ని పైసలు రాలుతాయో తెలుసా అన్నాడు. నిజమేనాయనా? అయితే ఈరోజు సాయంకాలం తీసుకురమ్మని చెప్పు మన అమ్మితో అన్నాడు రామభద్రం. అంత కంగారు పడకురా, నిదానంగా చెయ్యాలి.
ఆలోచించాలి కూడా. ఈడిని బంధించి పైసలు రాల్చుకోవడమా, లేదా మన అమ్మిని ప్రోత్సహించి అల్లుడిగా చేసుకోవడమా అనేది. రెండిట్లో మనకి ఏది సరిగ్గా ఉందో కనిపెట్టి ముందు తేల్చుకొని అప్పుడు ఆలోచిద్దాం అన్నాడు వీరభద్రం. నాయనా, నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది, నువ్వు సూపరేహే అన్నాడు రాంభద్రం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.